ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనము. ద గార్మెంట్ ఆఫ్ ప్రైజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫెయింట్ స్పిరిట్. ఐజయా చాప్టర్ 61 వర్స్ 3. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు, దయాళుడైనటువంటి మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, భారభరితమైనటువంటి హృదయాలను ఈ రోజున అనేకులు కలిగి ఉన్నారు. ఎప్పుడు చూసినా వారెప్పుడు ఏదో ఒక సమస్య వలన కన్నీటితో జీవించాల్సి వస్తుంది. దానికి కారణము వారు చేసినటువంటి తప్పులు పొరపాట్లు కాకపోవచ్చేమో గాని అపవాది వారిని భారభరితమైనటువంటి ఆత్మ చేత ఆవరించడమే. దేవుని ఆత్మ కలిగి లేకపోతే ఖచ్చితంగా అక్కడ అపవిత్రాత్మ పనిచేస్తూ ఉంటుంది. నీవు కూడా ఏదో తెలియని హృదయ వేదనతో అర్థం కాని పరిస్థితులతో ఉన్నావేమో. అయితే దేవుడు నిన్ను స్తుతి వస్త్రములతో అలంకరించబోతున్నాడు. నీ దుఃఖమును నీ నిట్టూర్పును ఆయన కొట్టివేసి సంతోషంగా నీవు స్తుతించి ఆనందించే విధంగా ఆయన నిన్ను చేయబోతున్నాడు. కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను అని. అవును కదండి, కష్టాల్లో ఉన్నవారు బాధల్లో ఉన్నవారు స్తుతించడానికి ఇష్టపడతారా? వారికున్న బాధలు కన్నీళ్లు దిగమింగుకొని ఎవ్వరు కూడా ఆనందంగా ఉన్నట్లు హృదయపూర్వకముగా దేవుణ్ణి స్తుతించలేరు కదండి. అయితే దేవుడు ఆ బాధను తొలగించి నీవు హృదయపూర్వకముగా ఆరాధించినట్లు ఆయన నిన్ను చేయబోతున్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ఎప్పుడూ కూడా నీలో ఉన్న దుఃఖము అలానే ఉండిపోదు. అలానే నీ సమస్య నిశ్చలంగా ఉండదు. నీ కుటుంబ పరిస్థితులు ఎప్పుడు అశాంతికరంగానే ఉండవు. నీ అనారోగ్యం ఎప్పుడు ఆ విధంగానే ఉండదు. అవి మార్చబడతాయి. అవి నీకు అనుకూలముగా మార్చబడతాయి. దేవుని సహాయం వలన మార్చబడతాయి. రూతు అనుకుంది, నా భర్తను కోల్పోయాను, నేను ఎప్పుడు ఇలానే ఉండాలి అని, ఇంకా నా జీవితంలో సంతోషం ఉండదు అని. కానీ ఏమైందండి, ధనవంతుడు మంచి మనస్సు గల బోయాజును దేవుడు ఆమెకు జతపరిచాడు. నోవాహు అనుకొని ఉండొచ్చు, మేము ఈ పడవలోనే ఉండిపోవాల్సి వస్తుందేమో అని. కానీ దేవుడు వారి కుటుంబానికి న్యూ లైఫ్ నిచ్చాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మనిషి జీవితంలో కష్టాలు రావని కాదు, కష్టాలు వస్తాయి. అయితే కష్టాలు వచ్చిన ప్రతిసారి దుఃఖిస్తే బలహీన పడిపోతే మనలో దేవుని ఆత్మ లేదు, ఆయనతో మనము జీవించడం లేదు, వాక్యాన్ని మనం పాటించడం లేదు అని అర్థం. కష్టం వచ్చిన ప్రతి ఒక్కరు దుఃఖించరు. దుఃఖించే ప్రతి ఒక్కరు కష్టంలో ఏదో సమస్యల్లో ఉన్నారని కాదు. చూడండి, అన్ని విషయాల్లో మంచిగా ఉండి, మంచి జాబు, మంచి స్థితి, మంచి చదువు, కుటుంబం, అన్ని విషయాల్లో మంచిగా ఉండి ఏదో తెలియని అశాంతి చేత, భారభరితమైన హృదయము చేత బాధపడుతున్న వారు అనేకులు మన మధ్య ఉన్నారు. అయితే దానికి కారణం దేవుని వాక్యము వారిలో లేకపోవడమే. దేవుని వాక్యము వారి హృదయములో ఉంటే ఎటువంటి కఠిన పరిస్థితులు కూడా వారిని బాధ పెట్టలేవు. అపవాది ఎన్ని బలహీనపరిచే భారముతో నింపే ఆత్మలను పంపినా వారిని ఏమి చేయలేవు. అయితే దానిని మనం స్వీకరించాలి. వాక్యాన్ని, వాక్యమై ఉన్న యేసయ్యను హృదయంలోనికి ఆహ్వానించాలి. అప్పుడు మనం నిశ్చింతగా సంతోషంగా ఉండగలం. దేవుని వాక్యాన్ని ఆహ్వానించడం అంటే అంత ఈజీ కాదు. లేఖనములు సెలవిస్తున్నాయి, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చించున్నట్లు
చేసినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అని. ఎప్పుడైతే మనము నీతిని ప్రేమిస్తామో, అనగా మంచిని, యథార్థమైన వాటిని, దేవుణ్ణి మహిమపరిచే పనులను ఇష్టపడి చేస్తుంటామో, అదే టైములో చెడును, పాపమును, దుర్మార్గతను, ఈ లోక సంబంధమైన కార్యములను మనము ద్వేషించే వారిగా ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్ గా దేవుడు మనల్ని ఆనందంగా ఉంచుతాడు. మనకు తెలియకుండానే సంతోషంగా జీవించే స్థితిలోనికి, సంతృప్తికరంగా ఉండే స్థితిలోనికి మనం చేర్చబడతాము. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ రోజున నిన్ను బహుశా అపవాది దుఃఖించేలా చేస్తున్నాడేమో, నీవు సంతృప్తి లేని హృదయాన్ని నీలో కలగజేస్తున్నాడేమో. ఏంటి ఈ జీవితం అని, ఇతరులు ఎలా ఉన్నారు, నేనెలా ఉన్నాను అనుకొని ఇంకొకరితో పోల్చుకొని జీవించడం, ఉన్న దాంట్లోనే ఆనందము లేకుండా జీవించడం, ఇవన్నీ అపవాది క్రియలే. దేవుని వాక్యాన్ని నీ హృదయములో భద్రము చేసుకో. వాక్యముతో అపవాదిని ఆలోచనలు, వాని క్రియలను తొలగించు. అప్పుడు నీవు స్తుతి వస్త్రమును ధరించుకొని ఆనంద గానములతో ఆ దేవాతి దేవుడైన యేసయ్యను స్తుతించుచు సంతోషంగా జీవించగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, దయాళుడా, దీర్ఘశాంతుడా, మీకు వందనములయ్యా, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఉన్నవాడవు, అనువాడవు, గొప్ప దేవుడవు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభుడో ప్రభువా, అయా మా దుఃఖమును కొట్టివేసి ఆనంద తైలముతో మమ్మల్ని తండ్రి అభిషేకిస్తానని వాగ్దానం చేశావు ప్రభువా. అవునయ్యా, ఎన్ని ఉన్నా నీవు మా హృదయంలో లేకపోతే అన్ని కూడా తండ్రి శూన్యమని తండ్రి తెలియజేశారు. లేఖనముల ద్వారా అయా మాతో సూటిగా తేటగా మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో, అయా నడవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, అయా మాట్లాడలేని స్థితిలో ప్రభా, అయా నొప్పితో, బాధతో, విచారముతో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి నా ప్రభా. మీరే తండ్రి బిడ్డలను తాకండి అయ్యా. మంచి ఆరోగ్యం ఇస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. అయా ఐసీలో ఉన్నటువంటి బిడ్డలు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. ఆ మరణ పడకపై నుండి వారిని మీరు లేవనెత్తి అయా మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా అప్పుల భారాలతో కృంగిపోతూ, నలిగిపోతూ, అయా మరి తండ్రి అప్పు ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమవుతూ ఈ రోజున దుఃఖముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డ అప్పులు తీర్చుకునే సామర్థ్యమును, జ్ఞానమును, పనిని మీరు వారికి దయచేయమని వేడుకుంటున్నాం. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి. కుటుంబముల సమస్యలు, కలహాలు, భార్య భర్తల మధ్య విభేదాలు, అనుమానాలు ఏటిని కూడా తండ్రి లేకుండా ప్రభ మీరే ప్రతి బిడ్డను అయా సమాధానముతో నింపండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించేటువంటి కృపను దయచేయండి. వారి మధ్య ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులను యేసు నామములో లయపరచమని వేడుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి అయా. బిడ్డలు మరి తండ్రి స్కూల్ కు వెళ్తుండగా, వస్తుండగా, రాకపోకల్లో మీరే వారికి తోడుగా ఉండండి. యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి తండ్రి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. తల్లి మాటకు, తండ్రి మాటకు లోబడే మనసును వారికి దయచేయండి. వివాహాల విషయంలో మీ చిత్తమును బట్టి అయా మీకు ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలకు తండ్రి అయా సరైన సాటి అయిన సహకారాన్ని మీరు వారికి అనుగ్రహించండి. మీ చిత్తములో ఘనముగా వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. అదే విధంగా సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సంతానాన్ని దయచేయండి. అదే విధంగా నా ప్రభ గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరు వారికి తోడుగా ఉండండి. మీ శక్తి చేత, మీ బలము చేత నింపండి. బలహీనతను కొట్టివేయండి. మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి దేవా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి ప్రభా. అయా కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి విడుదల దయచేయండి. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు అయా క్షేమకరమైనటువంటి ప్రయాణము అయా మరి తండ్రి ఏ ప్రమాదము లేనటువంటి ప్రయాణము వారికి మీరు అనుగ్రహించండి అయ్యా. అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారు పడే వేదన, బాధ, శోధనలన్నిటి నుంచి విడుదల దయచేయండి అయ్యా. సంఘాన్ని ఫలింప చేయండి, విస్తరింప చేయండి నా ప్రభ. సువార్థికులను బలపరచండి. మీ సేవ చేస్తుండగా నా ప్రభ వారికి అడ్డంకులు, ఆటంకాలన్నిటిని కొట్టివేయండి అయ్యా. మిషనరీస్ ని మీరు జ్ఞాపకం
చేసుకోండి ప్రభా. వారికి మీరు తోడై ఉండండి ప్రభా. వారి కుటుంబాలను దీవించండి అయ్యా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. మరి తండ్రి ఐక్యతతో జీవించినట్లుగా సహాయం చేయండి అయ్యా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న ప్రతి పనిలో తండ్రి అయ్యా వారికి విజయాన్ని దయచేయండి తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగా.